నమస్తే అన్న. నమస్తే. సో యాంకర్ అనసూయ పైన మీరు కేసేసారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అది నిజమేనా? నిజమన్నా, నేనే చేసిన కేసు. ఇప్పుడు సనాతన ధర్మం పట్ల అనుచిత వాక్యాలు చేసి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో అయిపోదామని చెప్పి చిన్న ఏదో ఇంటెన్షన్తో వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సో ఆ ఇంటెన్షన్తో ఆమె ఏదో చేసినట్టున్నారు. సో అదైతే హిందూ ధర్మానికి, హిందూ ధర్మ సైనికులకు అందరికీ కూడా అది హిందూ సెంటిమెంట్స్ హర్ట్ చేసినట్టు ఉంది. కాబట్టి నేను పోయి బోరబండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు స్వీకరించారా కేసు? పోలీసులు కేసు స్వీకరించారు. ఆల్రెడీ ఆమె వాళ్ళ ఇల్లు వచ్చేసి నార్సింగి పోలీస్ లిమిట్స్లో వస్తుందని ఈరోజు నేను సిఐ గారితో మాట్లాడాను. మాట్లాడి వాళ్ళు చెప్పింది ఏంటంటే నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళపై కేసు బుక్ చేయించి ఆమెను అక్కడ పిలిపించి వార్నింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని చెప్పేసి ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీకే ఎందుకు తప్పుగా అనిపించింది, వీళ్ళకి ఎందుకు తప్పుగా అనిపించట్లేదు? ఆమె చేసిన రీల్ మీరు చూసినట్టయితే ఆమె క్లియర్గా చెప్పినారు, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మీకేం తెలిసినట్టు కాదు. అక్కడి వరకు చూసుకొని ఉంటే జై శ్రీరామ్ ముసుగులో ఉన్న తీవ్రవాదులు మీరు ఇష్టం ఉన్న చెత్త పనులు చేస్తారు అన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. అసాల్టర్స్ అని చెప్పి చెప్పుకొచ్చింది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమన్నా ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది. అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మొన్న బోనాలకు ఫారియా అబ్దుల్లా ఒక గుడికి పోతే ఆమెకి ఇష్టం ఉన్నట్టు నువ్వు ఒక ముస్లిం అయ్యి ఉండి హిందూ గుడికి ఎట్లా పోతారు, మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేస్తే ఆమె ఏడ్చుకుంటే వీడియో మళ్ళీ చేసినట్టయింది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ సెక్యులరిజం అనేది వన్ వే ఎందుకు వెళ్తుంది, ప్రతి మతానికి ఎందుకు వస్తలేదు అనేది మాకు సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అనసూయ గారు మాట్లాడింది ఓన్లీ ఎవరైతే ఆమెను ఎవరైతే కించపరుస్తూ మాట్లాడుతున్నారో అండ్ ఎవరైతే ఆ ముసుగులో అట్లా చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అన్నాను, నేను అందరినీ కాదు అని చెప్పేసి మళ్ళీ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు కదా. సో మరి దానికి ఏం చెప్తారు? సో అది నేను కేసు ఫైల్ చేసినాక చెప్పుకొచ్చిన రాళ్ళు. సో ముందు ఆమె సీదా ఏం చెప్పినారంటే జై శ్రీరామ్ అన్నోళ్ళు అసాల్టర్స్, జై శ్రీరామ్ అన్నోళ్ళు ముసుగులో ఉన్న అసాల్టర్స్ అని చెప్పినారు. ఇక్కడ కూడా నన్ను అన్న వాళ్ళకి చేసిండ్రు, నన్ను అన్న వాళ్ళకి నేను రిటర్న్ ఇస్తున్నా అని చెప్పి ఎవరికి కూడా చెప్పలేదు. సో క్లియర్గా మేము కేసు బుక్ అయిన తర్వాత ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతమైన యాంటీ నెగటివిటీ పెరిగిన తర్వాతనే ఆమె ఈ వీడియో చేస్తున్నారు. అవును, ఆమెది ఒక చిన్న ఏదో ఇనాగ్రేషన్ సెరమనీ కూడా ఉంటే అక్కడ కూడా రానియలేదు మన వాళ్ళు. సో హిందూ యూనిటీ ఇంపార్టెంట్ అన్న, ఏదేమన్నా కానీ ఇట్లాంటి దాంట్లో యాంకర్ అనసూయ మాత్రమే కాదు, హిందూ ధర్మం పట్ల అనుచిత వాక్యాలు చేసి నేను ట్రెండింగ్లో పాల్గొంటా, నేను హైప్ అయిపోతా అనేటోళ్ళకి నా లాంటి వాళ్ళు డెఫినెట్గా అడ్డంగా నిలబడతారు. ఈ ఒక్కటే కాదు, ఈ కేసు పైన ముంగట పోకుంటే నేను భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ధర్నా చేయడానికే నేను పిలుపునిస్తున్నాను. అంటే అన్న ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను కూడా ఒక పూజారి కుటుంబానికి చెందిన దాన్ని, నేను ఎందుకు అట్లా అంటాను, డైలీ హనుమంతుని నేను పూజిస్తా, జై శ్రీరామ్ అనందే మాకు డే స్టార్ట్ అవ్వదని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఆమె ఇట్లా అన్నదని చెప్పేసి మీరు అంటే నమ్ముతున్నారా అంటే ఇప్పుడు ఆమె అందితే తల లేకపోతే కాళ్ళన్న, సింపుల్. ఎందుకు అంటే ఇన్ని రోజులలో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక్కసారి కూడా ఆమె ఏదైనా ట్రెడిషనల్గా చేసిన వీడియో కానీ ఫోటోలు కానీ కనిపించవు. ఇప్పుడే కొంచెం మనం చేసేది అంతటి ఇన్స్టాగ్రామ్లో నెగిటివిటీ పెరగంగానే లేకపోతే ఎక్కడ లేని దేవుడు గుర్తొస్తాడు, ఎక్కడ లేని హనుమంతుని భక్తులు, రాముని భక్తులు అని ఎవరైనా చెప్పుకొస్తారు. వాక్యాలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను. అంటే అన్న ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల సంది ఉంటుంది కదా, మరి ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ విధంగా అంటే ఛాన్సులు లేవని కాంట్రవర్సీలు మాట్లాడితే ఫామ్లోకి వస్తామని అంటున్నారా, లేకపోతే ఇప్పుడు కాంట్రవర్సీలు అయితే ఛాన్సులు రావని ఆమెకు కూడా తెలుసు, మరి ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇట్లా? అంతే అన్న, ఇప్పుడు ఆమెకి ఫస్ట్ యాంకర్ రోల్ లేదు, వచ్చే ఇంకా ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వస్తలేవు. ఏదో ఇట్లాంటి చిన్న రీల్లు చేసుకుంటే ఆమె కొంచెం ఇన్స్టాగ్రామ్లో బయటపడి కొంచెం ఆమెకి ఏదో కొంచెం హైప్ వస్తుంది, చూస్తారు అని చెప్పుకొస్తుంది. ఇంకొకటి కామెడీ థింగ్ ఏంటంటే ఆమె సెలబ్రిటీ అని ఫీల్ అయిపోతుంది. సో ఎక్కువ తక్కువ చేస్తే చాలా పెద్ద వాళ్ళకే మేము చూపించేసినాము. అనసూయ పెద్ద లెక్కలకు రాదు. ఆమె అపాలజీ చేస్తే ఆమెకే మంచిది, లేదంటే మేము ఏ విధంగా చేయాలో మేము చేస్తాం. ఇప్పుడు ఒకవేళ అనసూయ గారు అపాలజీ చేసినంత మాత్రాన ఈ విధంగా మాట్లాడే వాళ్ళు వెనక్కి తగ్గుతారా, ఇంకా మాట్లాడకుండా ఉంటారా? ఏ విధంగా వెనక్కి తగ్గాలో కూడా ఇప్పుడు లా ప్రకారంగా బొబ్బాలని చెప్పి మేము నీట్గా కేసు ఫైల్ చేసి ఆమె చట్ట ప్రకారంగా ఆమె మీద కేసు ఫైల్ చేయాలని పోయినామన్నా. సో కేసు ఫైల్ చేస్తా అన్నారు, ఆమెను పిలిపించి కేసు నమోదు చేస్తా అన్నారు. డెఫినెట్గా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్న. అది ఎంతవరకు ఉంటుంది అంటే మేము కామ్గా ఉన్నంత వరకే. మేము ప్రెషరైజ్ చేసి మేము మీడియా ముంగట్టుకు వచ్చేసి మేము ధర్నాలు చేయడం స్టార్ట్ చేసినామంటే ఎవరైనా సరే అపాలజీ చెప్పాల్సిందే. ఇట్లాంటివి చేసి తప్పించుకుందాం అనేటోళ్ళకి అందరికీ మేము ఒక లెసన్ టీచ్ చేస్తామని చెప్పుకోవచ్చు.